రూప ఎలాగైనా ఇంటికి వెళ్ళకూడదు, మనం వెళ్ళకముందే ఎలాగైనా సరే రూపను అడ్డుకోవాలరా దీపక్ అనే విధంగా విజయాంబిక చెప్తూ ఉంటుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడు, కానీ నాన్న చెప్పగానే నా కొడుకు నిజంగానే చచ్చిపోయాడేమో అని అనుకున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? నా కొడుకును నేనైనా చూసుంటే బాగుండేది. అసలు నాన్న ఎలా చూసి నిర్ధారించుకున్నాడో ఏంటో. నా కొడుకు బ్రతికి ఉన్న విషయం నాకు మాత్రమే తెలిసింది. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనే విధంగా అనుకుంటూ రూప చాలా బాధపడిపోతూ ఉంటే ఇక అదే సమయానికి డ్రెస్ తొడగగానే బంటి ముద్దు పెడతాడు. ఇక పింకీ మాత్రం, చెప్పు రాజు, అతనెవరు? నిన్ను నాన్న అని పిలుస్తున్నాడు. అసలు నీకు బంటికి ఏం సంబంధం ఉందో చెప్పు రాజు అనే విధంగా అడుగుతూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు రాజు. అయినా కొడుకు గురించి రూపకు తెలిసిపోయింది. ఎలాగో రాజు దగ్గర వాళ్ళ కొడుకు పెరుగుతున్నాడు, కానీ రూపకు మాత్రం ఈ నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడు? అదే కదా మమ్మీ, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు దాచిపెడుతున్నాడో అదే ఈ విషయం గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటుందిరా దీపక్ అని విధంగా అంటూ ఉంటే మరోవైపు, ఏంటి రాజు చెప్పమంటే అలా మౌనంగా ఉన్నావేంటి? అత్తయ్య మావయ్య మీరైనా చెప్పండి, మిమ్మల్ని బంటి నానమ్మ తాతయ్య అని పిలుస్తున్నాడు. అసలు మీకు బంటికి ఏ సంబంధం ఉంది చెప్తారా లేదా? మిమ్మల్ని ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. ఈ ఇంటికి ఆ బంటికి ఏదో దగ్గర సంబంధం ఉన్నవాళ్ళలాగే మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పట్లేదేంటి? చెప్పండి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అతను ఒక అనాథ పింకి అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా విరూపాక్ష వైపే చూస్తూ ఉంటారు. ఏంటి పెద్దమ్మ నువ్వు అంటుంది? అవును, ఎప్పుడైతే రూప బిడ్డ చచ్చిపోయాడో అప్పుడే పక్క వార్డులో మరొక బిడ్డ పుట్టాడు. ఇక వాళ్ళ తల్లి కొడుకును చంపాలని అనుకుంది. అందుకే ఆ బిడ్డను రాజు తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఇంతమంది అమ్మలమున్నాం, అప్పుడు ముత్యాలు కూడా ఇంతమంది అమ్మలున్నప్పుడు ఆ ఒక్క కొడుకును మేము చూసుకోలేమా? వాడికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే అమ్మ వాడిని కంటికి రెప్పలా చూస్తున్నాము అనే విధంగా ముత్యాలు చెప్పగానే, సరేలే కేక్ కటింగ్ చేయాలి, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండండి. అమ్మ చక్కెర పొంగలి చెయ్యమ్మా. సరేరా అయ్యా, నేను కేక్ తీసుకొని వస్తాను అని అంటూ అక్కడి నుండి రాజు వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని పింకీ అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రూప వెంటనే ఇంటికి చేరుకుంటుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అదే సమయానికి విజయాంబికలు దీపకులు కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు. నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న, అందుకే నాన్న మీ దగ్గరికి వచ్చాను. ఆపు, అక్కడే ఆపు, నాతో ఏ విషయం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు నాన్న అలా అంటున్నారు? నిన్న నైట్ నీకు ఏం చెప్పానో మర్చిపోయావా? గుర్తు చేసుకుంటే మంచిది అనే విధంగా అనగానే, నువ్వు నన్ను నాన్న అని పిలిచిన ప్రతి క్షణం ఆ క్షణంలో ఇక ఈ నాన్న ఉండదు పిలుపు తప్ప అన్న మాటని గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు అలా అన్నంత ఈజీగా ఇక్కడ ఈ నాన్న ఉండడని గుర్తు పెట్టుకో, అర్థమవుతుందా? అది కాదు నాన్న, నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు ఆ రాజు గురించి, ఈ కుటుంబ పరువు తీసేసిన ఆ పిక్కి గురించి ఆలోచించడం కాదు, ఈ కుటుంబం గురించి ఆలోచించు. అయినా నువ్వెందుకు ఆలోచిస్తావులే అని అంటూ ఉంటే, నాన్న అది కాదు నాన్న, నేను చెప్పేది విను నాన్న. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఎందుకు నాన్న? నా బిడ్డ బ్రతికి ఉన్నాడు నాన్న. ఏంటి ఏమంటున్నావు? అవునన్నా, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి నాన్న, నా బిడ్డ బ్రతికే ఉంది. మిమ్మల్ని ఒక మాట అడగాలి. అసలు మీరు ఆ రోజు నా బిడ్డను చూసారా? నిజంగా నా బిడ్డ చచ్చిపోయిందని మీరు చూసి నిర్ధారించారా? ఎవరైనా చెప్తే నమ్మారా? చెప్పండి నాన్న అని రూప అంటూ ఉంటే ఇక విజయాంబిక దీపకులు చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే నర్స్ చెప్పిన మాటలు సూర్య గుర్తు చేసుకుంటాడు. చెప్పండి నాన్న, నేను చెప్పిన మాటకి సమాధానం చెప్పలేదు, అయినా ఆ బిడ్డ బ్రతికే ఉన్న విషయం నీకెలా తెలిసింది? అత్తయ్య దీపక్లు ఆ జీవంతో మాట్లాడుకోవటం నేను విన్నాను నాన్న అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. నిజం నాన్న, అయినా వాళ్ళెందుకు మాట్లాడతారు ఆ జీవంతో? మీరు నమ్మరు కదా నాన్న, కావాలంటే మీరే చూడండి అని అంటూ వీడియో క్లిప్ని చూపించగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. బాబాయ్ మీరు కూడా చూడండి,
జీవన్తో మాట్లాడిన మాటలు మీరే వినండి బాబాయ్ అని అంటూ వెంటనే వీడియో క్లిప్ని చూపించగానే అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది, జీవన్తోనే కదా మాట్లాడింది, అంత తేలిగ్గా తీసుకుని పడేశారేంటి నాన్న, నాకేం అర్థం కావట్లేదు. జీవన్తో మాట్లాడుతున్నామని నాకు ముందే ఆల్రెడీ అక్క చెప్పింది అని అనగానే షాకింగ్గా వెనుతిరిగి విజయాంబికను చూస్తూ ఉంటుంది. ఇక విజయాంబిక మాత్రం సూర్యప్రతాప్ దగ్గరికి రాగానే, తమ్ముడు ఏంటక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తమ్ముడు. ఇందాక రూప రూమ్లోకి వచ్చి మీరు ఏం చేశారో, బట్టి కిడ్నాప్ అవ్వడానికి కారణం దీపక్కే అని, జీవన్తో నీకేదో సంబంధం ఉందని దీపక్ ఫోన్ తీసుకొని చెక్ చేసింది తమ్ముడు. అందులో జీవన్తో మాట్లాడిన నెంబర్ లేకపోయేసరికి వెళ్ళిపోయింది. కానీ జీవన్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడని రూప చెప్పింది. అందుకే వీడి మీద రాకుండా ఉండాలంటే జీవన్ని కలిసి మన కుటుంబ పరువు పోకుండా వాడికి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను తమ్ముడు. సరే అక్క వెళ్ళు, కానీ ఒక్కదానివే కాదు దీపక్, నువ్వు కూడా వెళ్ళు. సరే మావయ్య అనే విధంగా అంటూ ఇక జరిగింది గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అంతలో పింకీ ఫోన్ చేయగానే, చూడండి మావయ్య, పింకీ ఫోన్ చేస్తుంది చూడండి, మన పరువు తీసిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తుంది, ఈ కుటుంబ పరువు ఎలా తీయాలా అని, నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, అది కాదు నాన్న, అయినా పోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లోన్న మనుషుల గురించి ఆలోచించడం మాత్రం కుదరదు, అంతే కదా? అక్కేంటి ఫోన్ కట్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ చేద్దాం, బంటి గురించి ఎలాగైనా చెప్పాలని అనుకుంటే అక్క ఫోనే తీయట్లేదు. ఇక వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే, చూడు మావయ్య మళ్ళీ ఫోన్ చేస్తుంది, సత్సంబంధాల గురించి తనకేం తెలుసు, ఈ కుటుంబం పరువు ఎప్పుడెప్పుడు రోడ్డున పడేయాలా అనే ఆలోచిస్తారు కదా, నన్ను అలా అనకండి నాన్న అనే విధంగా రూప అంటూ బాధపడిపోతూ ఉంటే, అసలు అక్క చెప్పిన క్వాలిటీస్ రాజు ఇంట్లో ఉన్న బంటి క్వాలిటీస్ ఒకేలా ఉన్నాయి. బాబాకు పూజించడం, చక్కెర పొంగలంటే ఇష్టం అనడం, పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. అంతలో గోపి వచ్చి, ఏంటి పింకీ, అక్కడ బయట అందరూ డెకరేషన్కి ఏర్పాటు చేస్తున్నారు, పద. సరే గోపి పద అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు మాత్రం, నాన్న ప్లీజ్ నాన్న, నన్ను నమ్మని నాన్న, నిజంగా నా కొడుకు బ్రతికే ఉన్నాడు నాన్న, వీళ్ళు మాట్లాడడం నేను విన్నాను నాన్న, కావాలంటే మీ మీద ఒట్టు నాన్న అని అంటూ ప్రాణం వేయబోతూ ఉండగా, చాలా ఆపుతావా, నేను పోవాలని అనుకుంటున్నావా, ఈ నాన్న అవసరం నీకు అక్కర్లేదేమో, కానీ నా అవసరం ఈ కుటుంబానికి ఉంది, వాళ్ళ కోసమైనా నన్ను బ్రతకనివ్వు, అర్థమవుతుందా? ఇంకెప్పుడు కూడా నాన్న అంటూ నా దగ్గరికి రాకు, ఆ పింకీ విషయం నా ముందు చెప్పకు, ఆ రాజు విషయం అంతకన్నా చెప్పకు, అర్థమవుతుందా? వెళ్ళిపో అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అక్క నీ గురించి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా నేను విననక్క, అది కాదు తమ్ముడు, రూపను అర్థం చేసుకో, ఎప్పటికీ కుదరదక్క, అలాంటి విషయాలు కూడా నాకు చెప్పకు. సరే తమ్ముడు, ఇక నీ ఇష్టం, నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకొని తమ్ముడు అని అంటూ అక్కడ నుండి విజయాంబిక వెళ్తూ ఉంటుంది. అసలు పింకీ ఎందుకు ఫోన్ చేసింది, ఏదైనా ఆటంకం వచ్చి ఉంటుందా అని అంటూ పింకీకి వెంటనే రూప ఫోన్ చేస్తుంది. చెప్పు పింకీ, అక్క బంటి గురించి నువ్వు చెప్తున్న క్వాలిటీస్ రాజు దగ్గర ఉన్న బంటి క్వాలిటీస్ ఒకేలా ఉన్నాయక్క. ఏంటి, రాజు దగ్గర బంటినా? అవునక్క, నీకు పింక్ కలర్ అంటే ఇష్టం, బంటి కూడా అలాగే ఇష్టం, నువ్వు సాయిబాబాని నమ్ముతావు, బంటి కూడా అలాగే నమ్ముతాడు, ఆ బంటి ఈ బంటి